So continuation of the videos is absolutely essential to understand the concepts. And now Master EK and Master CVV are the gurus, and Master EK is the one who said man is light. So man is light ane I am light annaru, man kuda analedu. I am light అంటే దాని మీనింగ్, దాని వెనకాల ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మీనింగ్ అంతా హోల్డ్స్ గుడ్. And here is the turning point. This is the key to decide and discriminate and go ahead in life. To live the life of animal, to stay on the other side of life, or to go ahead and to be human, to serve and be humble at the same time. And train up your mind, train up this mind, train up to see, to treat and to serve rich or poor, high or low, with equality and helpfulness. మన పిల్లలు, మన ఆట, మన తిండి, మన పడక ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ పని చేసినా కూడా ఉంటుంది, కానీ ఇందులోనే ఉండిపోకూడదు, ఈ లెవెల్లోనే బ్రతకూడదు. We have to rise to the human level, and this is what the Shastra enunciates and exalts us to go to. మనని ఇన్స్పైర్ చేస్తుంది వసుదైక కుటుంబంగా మనం మన తాలూకా జీవితాన్ని జీవించాలి. That is, the entire universe is our family, and this is the ultimate flight towards wisdom and ananda. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే, నేను ఐస్ క్రీమ్ తినాలా, పిజ్జా తినాలా, నా నోటికి ఎంత వర్డ్ వస్తే ఆ వర్డ్స్ ఎలా పడితే అలా మాట్లాడడం, ఇవన్నీ కూడా యానిమల్ లివింగ్ అనేది అసలు తెలియడం లేదు. సింప్లీ సల్కింగ్ అండ్ గ్రూవింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అసలు ఇక్కడ దాకా కూడా వెళ్ళటం లేదు హ్యూమానిటీ అనేది, వెనక్కి వస్తున్నాము. ఆన్ ది స్పాట్ డెసిషన్స్ ఎక్కువగా యానిమల్స్ తీసుకుంటాయి, నచ్చింది చేస్తాయి, తోచినట్టు బతుకుతాయి. అండ్ దిస్ ఈజ్ టోటల్ జంగిల్ బిహేవియర్ దట్ నౌవేడేస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు. ఈ గాలివాటం జీవితాలకి ఒకటే పర్పస్, ఎప్పుడు ఏడుస్తాను లేకపోతే ఏడిపిస్తూ ఉంటాను. ఈ నెగిటివ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్లోకి ఆల్ ది జనరేషన్ బాగా వెళ్ళిపోయి కూరుకుపోతున్నారు. అండ్ దట్ షుడ్ నాట్ బి ద వే అప్వర్డ్స్ ఈజ్ టు బీ ఆఫ్ ఇమ్మెన్స్ హెల్ప్ టు అదర్స్. అండ్ ఇదేదైతే ఉన్నాయో ఇవి డీప్ కన్విక్షన్తో మనం ఫాలో అవ్వాలి. అంటే ఇంకా అది లేకపోతే నేను లేను అనే ఒకటి అంత స్ట్రెంగ్త్ అనేది ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్లోకి తెచ్చుకోవాలి. అండ్ ఇవన్నీ మనం చేసుకోలేము. ఎప్పుడు కూడా మనకి సద్గురువు తాలూకా టార్చ్ లైట్ మన చేతిలో ఉండాలి. టార్చ్ లైట్ అని ఎందుకన్నాను అంటే, చీకట్లోకి వెలుతురు ఒక దారి అనేది చూపించేది మనకి గురువు గారే. సో ఈ గాలివాటం జీవితాన్ని విడిచిపెట్టి మాస్టర్స్ చెప్పినటువంటి పాత్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, దెన్ ఓన్లీ ఆల్ దీస్ ఆర్ ద పాసిబిలిటీ. స్ట్రాంగ్ ఫిక్స్డ్ సెట్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యే లైఫ్లోకి గురూజీ మనని తీసుకుని వెళ్తారు. అండ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గోయింగ్ ఇన్ టు ద పాత్ ఈజ్ బై మెడిటేషన్. And this is possible only with the help of launching our path of life into this. ఈ విండో అనేది మనం ఓపెన్ చేయగలిగితేనే ఇది అనేది అసలు స్టార్ట్ అవుతుంది. లేకపోతే మనం ఇక్కడే మిగిలిపోతాము, యానిమల్ లైఫ్ లీడ్ చేయగలము. డైరెక్ట్గా మెడిటేషన్లోకి వెళ్ళలేకపోతే ప్రేయర్తోనే మనం ఈ పాత్ లైఫ్ని స్టార్ట్ చేస్తాము. ఈ ప్రేయర్లో నుంచి మనకి ఇన్స్పిరేషన్ టు రైజ్ ఫ్రమ్ యానిమల్ లైఫ్ టు జ్ఞాన లైఫ్ అండ్ జ్ఞాన లైఫ్ టు ఆనంద లైఫ్ అనేది మనకి మార్గం సుగమం అవుతుంది. అండ్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ వెరీ వెరీ సిస్టమేటికలీ, అండ్ అవుట్సైడ్ అవర్ బాడీ ఆల్సో వెరీ వెరీ ఈక్వల్లీ సిస్టమేటికలీ అండ్ పీరియాడికలీ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సూపర్ ఆర్గనైజ్డ్ అండ్ వెరీ వెల్ ప్లాన్డ్. అండ్ మన సైన్స్ చెప్తుంది ప్రతి క్రియేషన్ అంటే ఒక కార్ అంటే అది పెట్రోల్ ఉంటేనే రన్ అవుతుంది. మనం హ్యూమన్ అయితే ఫుడ్ తింటేనే మనం బ్రతుకుతాం. మరి ఈ ఎంటైర్ యూనివర్స్ ఇంత పర్ఫెక్ట్ ప్లేస్లో ఈ ప్లానెటరీ సిస్టమ్ కానీ, ఈ స్టార్స్ కానీ, ఈ సన్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో మూవ్ అవుతున్నాయి. వీటన్నిటికీ వెనకాల ఒక సుప్రీం ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ ఈజ్ డూయింగ్ ఆల్ ది జాబ్ ఫర్ అస్, inside us and outside us. And so saying thank you is nothing but prayer. ఈ ప్రేయర్ అనేది చేయాలని మినిమంగా ఈ జనరేషన్కి ఎవరు చెప్పట్లేదు.
చెప్పినా వాళ్ళు వినట్లేదు, విన్నా పాటించట్లేదు. అండ్ దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ లైఫ్, అండ్ ప్రేయర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, బికాజ్ హీ ఈజ్ ఎవ్రీ సెకండ్ హీ ఈజ్ టేకింగ్ ద గ్రేట్ జాబ్ ఆఫ్ ది సూపర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ కంటిన్యూగా వర్క్ చేస్తుంది మన కోసం, అండ్ వీ హ్యావ్ టు కంపల్సరీ థ్యాంక్ ద ఎనర్జీ. మన హ్యూమన్ స్ట్రక్చర్ కూడా కళ్ళు ఇక్కడ, ముక్కు ఇక్కడ, నోరు ఇక్కడ ఇచ్చాడు. ఇదే దీని బదులు నోరు ఇక్కడ ఇస్తే, ముక్కు ఇక్కడ ఇచ్చుంటే, కళ్ళు ఇక్కడ ఇచ్చుంటే మనం తినేదంతా ఈ ముక్కులోని కళ్ళల్లోని పడి ఉండేది. అండ్ దట్ ఈజ్ హౌ సూపర్ ఆర్గనైజ్డ్ అవర్ బాడీ ఈజ్. ఇంత చిన్న విషయంలో కూడా ద ఎనర్జీ హ్యాస్ టేకెన్ గ్రేట్ కేర్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం బోల్డ్ ప్లాన్ చేసుకుంటాం, నేను ఇది చేస్తాను, ఇలా చేస్తాను, ఇక్కడ చేస్తాను, ఇప్పుడే చేస్తాను అని చాలా ప్లాన్లు వేసుకుంటాం. కానీ ఓన్లీ ద ప్లాన్ ఆఫ్ ది ఎనర్జీ విల్ వర్క్. దిస్ ఈజ్ ద రీజన్ వై టుడే ఆల్ ఆఫ్ us are sitting ducks at home due to lockdowns and coronavirus, and the supreme energy is at work, as we can see, and which is not, which manakanna, it is beyond our capacities to control this supreme energy. And ఈ supreme energy లో కూడా continuous vibrations అనేవి ఉంటాయి, and these vibrations have the sound of ఓంకార. అండ్ లెట్ మీ కనెక్ట్ యూ క్విక్లీ. ఇది మన స్పైనల్ కార్డ్, మన లైఫ్లో మన తాలూకా స్పైనల్ కార్డ్. అండ్ దీస్ ఆర్ ది చక్రస్. మూలాధార చక్ర అనేది బేస్లో ఉంటుంది, స్వాధిష్టాన అనేది అబౌవ్ ద బేస్, అండ్ మణిపూరక మన స్టమక్లో ఉంటుంది కింద. అనాహత హార్ట్, విశుద్ధి వాయిస్లో ఉంటుంది, అండ్ ఆజ్ఞ ఈజ్ ఇన్ బిట్వీన్ ద ఐస్, అండ్ సహస్రార ఈజ్ ద బ్రహ్మనాడి లొకేషన్, ఈజ్ ద సహస్రార చక్ర. ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. ఈ విండోస్ అనేవి ఏవైతే కోశాస్ అనేవి ఓపెన్ అప్ అవుతాయో, ఈ చక్రస్ కూడా అన్నీ ఇలా క్లోజ్డ్గా ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఈ విండోస్ ఓపెన్ అవుతూ వస్తాయో, ఆ చక్రాస్ చక్కగా ఫ్లవర్ అయ్యి ఓపెన్ అప్ అవుతాయి, అండ్ ఇట్ షోస్ అప్ ఆన్ ది ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. అండ్ యాజ్ యు నో, ద బ్రెయిన్ ఈజ్ ఎ బాక్స్ అండ్ ఇట్ హ్యాస్ వ్యాక్యూమ్. ఈ వ్యాక్యూమ్ అనేది చుట్టూ బ్రెయిన్ దగ్గర ఉంటుంది, స్పైనల్ కాలంలో కూడా. అండ్ ఇట్ ట్రావర్సెస్ డౌన్ ఇన్ టు ద అలాంగ్ ది వర్టిబ్రల్ కాలమ్, అండ్ ద స్పేస్ ఆల్సో ఎగ్జిస్ట్స్ ఇన్ 7 layers around the vertebral column. And the Ida and the Pingala are nothing but spaces through which Ida and the Pingala are the spaces through which the vibrations ascend against gravity. వైబ్రేషన్స్ అనేవి చెప్తూనే వచ్చాను ఇప్పటిదాకా. ఈ వైబ్రేషన్స్ అనేవి మనకి మెడిటేషన్లో ఇగ్నైట్ అవుతాయి, అండ్ మన తాలూకా ఎనర్జీస్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ మూవ్ అయ్యి ఈ లైట్ అనే కల్మినేషన్ పాయింట్కి రీచ్ అవుతాయి. ఈ స్పేస్ గురించి ఏదైతే మనం ఈ పంచభూతాస్లో స్పేస్ గురించి చెప్పుకున్నామో, ఆ స్పేసు సుప్రీం యూనివర్స్లో ఎట్లా అయితే డిస్ట్రిబ్యూట్ అయిందో, హ్యూమన్ బాడీలో కూడా ఈ రకంగా మేనిఫెస్ట్ అయి ఉంది. అండ్ దిస్ ఈజ్ హౌ ఈ మెడిటేషన్ ద్వారా మనం ఈ సుప్రీం యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్కి మనం కనెక్ట్ అవుతాము. దీస్ ఆర్ ఇమ్మెన్స్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే మనం ఓపెన్ అప్ చేసుకుంటామో మెడిటేషన్ ద్వారా, a stream of flow of huge energy will enter into the space, and this is how we will start functioning with 100% love and compassion. మన హ్యూమన్ బ్రెయిన్ని మనం ఓన్లీ 10% వాడతాము. మిగతా 90% ఎప్పుడైతే ఈ కోశాస్ ఓపెన్ అవుతాయో, ఈ 90% ఇగ్నైట్ అవుతుంది. ఈ 90% ఎప్పుడైతే ఇగ్నైట్ అవుతుందో, వీ కెన్ అపియర్ అండ్ డిసపియర్ ఎట్ అవర్ వీల్. ఎక్కడ కావాలంటే అక్కడికి వితిన్ సెకండ్స్. శంకరాచార్య హ్యాస్ డన్ దట్, అండ్ మెనీ ఆఫ్ ది యోగీస్ హ్యావ్ డన్, ఇంక్లూడింగ్ మాస్టర్స్ ఈకే అండ్ సివి. సైన్స్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ చాలా చాలా లిమిటెడ్ స్కోప్తో ఉంటాయి. ఒక యూనిసెల్యులర్ బాడీ అంటాము, ఓన్లీ 1 cell ఉంది అంటాము. కానీ ఈచ్ సెల్లో మళ్ళీ మైటోకాండ్రియా, గోల్గి అపరేటస్, న్యూక్లియస్, లైజోజోమ్స్, సెల్ వాల్స్, ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్, మల్టిపుల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిలో మళ్ళీ మిలియన్స్ అండ్ జిలియన్స్ ఆఫ్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అల్టిమేట్గా ప్రతిదీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనర్జీస్, energy of space.
ఈ ఎనర్జీస్ ఆఫ్ స్పేసు సెల్యులర్ లెవెల్లో ఎప్పుడైతే సింక్లోకి వస్తాయో, సింక్ అంటే యూనియన్ బిట్వీన్ అవర్ ఓన్ స్పేస్ అండ్ ద స్పేస్ ఇన్ ద యూనివర్స్ అంటే ఇక్కడ మన ఎర్త్ ఉంది, ఎర్త్ చుట్టూ చాలా యూనివర్స్ ఉంది. ఈ యూనివర్స్లో ట్రెమెండస్ ఎనర్జీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ కాస్మిక్ ఎనర్జీ. ఈ ఎనర్జీకి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో త్రూ ద గైడెన్స్ ఆఫ్ గురూస్, వీ విల్ బీ క్వాలిఫైడ్ టు రిసీవ్ ద ఎనర్జీ ఇన్ టు అవర్ సిస్టమ్స్. ఈ సెల్యులర్ లెవెల్లో కూడా బ్రెయిన్ లెవెల్లో ఏదైతే మనం ఇప్పుడు 10% 90% చెప్పుకున్నాం, సెల్ పరంగా కూడా ఈచ్ సెల్లోని మనకి న్యూక్లియస్లో డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది హ్యూమన్స్ ఓన్లీ 10% అనేది డ్యూరింగ్ దేర్ లైఫ్ టైం యూజ్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ attaining Anandamaya Kosha through meditation, the 90% of the DNA will be put to use. And ఎందుకు ఈ 90%? వాట్ ఈస్ దిస్ 90% అంటే 10% మనం మన కోసం ఉండాలి. 90% ఇఫ్ వీ క్యాన్ బీ ఏబుల్ టు డూ ద సర్వీస్ అండ్ బీ హ్యూమన్ అండ్ బీ హంబుల్ అట్ ద సేమ్ టైమ్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద, అప్పుడే ఇవి మనం యూసేజ్ అనేది చేయగలం. మన కోసం మనం ఎప్పుడు వాడుతుంటే మనం ఈ 10%లో కొట్టుకుంటూ ఉంటాం, ఇక్కడే మనం ఉండిపోతాం. బట్ మన కెపాసిటీస్ ఫుల్ పొటెన్షియల్లోకి వెళ్ళాలి అంటే, ఇవి యూజ్ చేసుకోగలగాలి అంటే, దిస్ ఈజ్ ది ఓన్లీ వే టు సర్వ్ అండ్ బీ హంబుల్. అండ్ వీటికి మాత్రమే గురువులు మనకి సహాయపడతారు, నాట్ ఫర్ దిస్. ఈ ఏరియాకి కాదు. ఈ ఏరియాకి ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ అంటే మనం నమ్ముకుంటే ఈ ఏరియా ఆటోమేటిక్గా సపోర్ట్ అనేది వస్తుంది. బట్ ఎప్పుడైతే మనం నమ్మేమో అని గురువులకి కూడా మనం పట్ల ఇది వస్తుందో, నమ్మకం వస్తుందో, దెన్ దిస్ ఆల్సో విల్ బీ ఫుల్లీ ఆపరేషనల్ అండ్ వీ విల్ బీ leading a life of 100%, and this is the purpose of all humanity. ధన్యవాదాలు.